ఏపీలో లోకేష్ రెడ్ బుక్ తెరిచారా? అందుకే అరెస్టుల పర్వం ప్రారంభమైందా? తరువాత అరెస్ట్ ఎవరిది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ 2.0 అని ప్రకటన చేయగానే లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రకటన చేశారు. వెంటనే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. ఒకటి కాదు, రెండు కాదు, 16 కేసులు ఆయనపై నమోదైనట్లు ప్రచారం నడుస్తోంది. ఒక వ్యూహం ప్రకారమే వల్లభనేని వంశీ అరెస్టు జరిగినట్లుగా స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు తరువాత ఎవరు అంటే మాత్రం అందరి వేళ్లు కొడాలి నాని వైపే చూపిస్తున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. 2009 ఎన్నికల తరువాత కొడాలి నాని చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే 2014లో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు కొడాలి నాని. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వల్లభనేని వంశీ మోహన్. పార్టీలు వేరైనా ఇద్దరి స్నేహం కొనసాగింది. 2019లో అదే మాదిరిగా పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని దగ్గరుండి వల్లభనేని వంశీని ఫ్యాన్ పార్టీలోకి తీసుకొచ్చారు. గత 5 ఏళ్లుగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగారు. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని చంద్రబాబు విషయంలో దురుసుగా ప్రవర్తించేవారు. లోకేష్ విషయంలో అయితే అసభ్యకర మాటలతో చాలా చిన్న చూపు చూసేవారు. వల్లభనేని వంశీ ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని పర్యవసానాలే నేటి వల్లభనేని వంశీ అరెస్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వల్లభనేని వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరంటే మాత్రం ఖచ్చితంగా కొడాలి నాని ఉంటారన్నది ప్రతి ఒక్కరి అనుమానం. విపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్ రాసుకున్నారు యువనేత నారా లోకేష్. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీతో పాటు టీడీపీ నాయకులను వేధించారో, వేధింపులకు గురి చేశారో అటువంటి నేతలను వెంటాడుతామని లోకేష్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కూడా. అయితే కొడాలి నానినైతే నడి రోడ్డుపై పరిగెత్తిస్తామని చెప్పుకొచ్చారు. అవే మాటలను గుర్తు చేసుకుంటున్నారు విశ్లేషకులు. వల్లభనేని వంశీ తర్వాత తప్పకుండా కొడాలి నాని అరెస్టు ఉంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.